సో లాస్ట్ వీడియో మనకి ఆ బేస్ 4 నుంచి కన్వర్షన్ మధ్యలో ఆగిందండి. సో చూద్దాం. సో రాడిక్స్ 4 అనుకోండి. సో రాడిక్స్ 4లో ఒక నెంబర్ని ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాం. సో ఇలా డిఫైన్ చేసుకుంటున్నప్పుడు మనకి డెసిమల్ ఈక్వలెంట్ ఏమవుతుంది? సో 3 ఇంటూ 4 పవర్ ఆఫ్ క్యూబ్, 1 ఇంటూ 4 స్క్వేర్, 0 ఇంటూ 4 పవర్ ఆఫ్ 1 అండ్ 2 ఇంటూ 4 పవర్ ఆఫ్ 0 ప్లస్ 1 into 4 power of minus 1 plus 2 into 4 power of minus 2. సో దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్లీ మనకి ఏమొస్తుందంటే 210.375. సో నేను ఫ్రాక్షనల్ పార్ట్ ఓన్లీ 3 డిజిట్స్కి నేను రౌండ్ ఆఫ్ చేసేసాను. సో ఇది మనకి ఈక్వలెంట్ నెంబర్ అండి. నా ఇప్పుడు ఇక్కడ ఈ దాని కంటిన్యూషన్ మనకి చూద్దాం. కంటిన్యూషన్ మనకి డెసిమల్ టు ఎనీ రాడిక్స్ ఆర్ అంటే ఏంటంటే మనకి ఒక నెంబర్ సిస్టమ్ డెసిమల్లో ఉంది. దాన్ని మనం ఎనీ రాడిక్స్ ఆర్కి రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ అనేది 2 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 16 అవ్వచ్చు. అంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సా. సో ఎప్పుడైతే నేను డెసిమల్ అన్నానో మనకి తెలుసు డెసిమల్లో మనకి ఇంటిజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సో ఇంటిజర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే రిపీటెడ్ డివిజన్ చేయాలి నీ యొక్క రిక్వైర్డ్ రాడిక్స్తో. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ని ఏం చేయాలంటే రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేయాలి విత్ రాడిక్స్. సో ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఈ డివిజన్ మనకి ఎంతవరకు చేస్తామంటే మీ కోషంట్ 0 వచ్చే వరకు వెళ్ళాలి. రిమైండర్స్ అనేవి మనం పక్కన రాసుకుంటూ ఉండాలి. ఆ రిమైండర్స్ మనకి న్యూ నెంబర్ సిస్టమ్ యొక్క డిజిట్స్ అవుతాయి. ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంటీజర్ పార్ట్ వస్తుంది. ఆ ఇంటీజర్ పార్ట్స్ అన్ని మనం వేరేగా రాసుకోవాలి. ఆ పార్ట్సే మనకి ఏమవుతుందంటే న్యూ నెంబర్ సిస్టంలో మనకి డిజిట్స్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనం 24.6 ఇది ఒక మనకి డెసిమల్ సిస్టమ్. దీనికి నాకు బైనరీ ఈక్వలెంట్ కావాలి. సో ఇది ఇంటిజర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటిజర్ పార్ట్ ఏం చేయాలంటే రిపీటెడ్ డివిజన్ అవ్వాలి. సో 2 12 24 రిమైండర్ లేదు, 2 6 12 రిమైండర్ లేదు, 2 3 6 రిమైండర్ లేదు, 2 1 2 ఇక్కడ 3 ఉందండి, రిమైండర్ 1, 2 zeros 0, సో రిమైండర్ 1. సో ఇది మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ డిజిట్, ఇది మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ డిజిట్. సో మన నెంబర్ని ఇలా రాయాలి. సో 1 1 0 0 0 ఇది మనకి ఇంటిజర్ పార్ట్. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఫ్రాక్షనల్ పార్ట్ని రిపీటెడ్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 0.6 into 2 దట్ ఈస్ 1.2. సో ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం దగ్గర రాసుకోవాలి. మిగిలింది 0.2 ఇంటూ 2, ఇది మనకి 0.4. సో దీన్ని తీసుకోండి 0, 0.8 into 2. సో ఇలా మీరు ఎంత అంటే ఎన్నిసార్లైనా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో మనం రౌండ్ ఆఫ్ చేసుకుందాం టిల్ 3 డిజిట్స్. సో ఏమవుతుంది మనకి 101. సో క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఇన్ని డిజిట్స్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా అప్ టు 3 డిజిట్స్ కానీ నాకు రిజల్యూషన్ అనుకుంటే నేను 3 డిజిట్స్ తర్వాత రౌండ్ ఆఫ్ చేసేసాను. సో దిస్ ఈజ్ మై బైనరీ ఈక్వలెంట్. ఇప్పుడు నేను డెసిమల్ నుంచి ఆక్టల్కి, సో డెసిమల్ సిస్టంలో నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ 35.45. సో దీనికి కరెస్పాండింగ్గా నాకు ఆక్టల్ కావాలి. సో ఏం చేయాలి? 35ని నేను 8తో డివిజన్ చేయాలి. 8 4
32 remainder 3, 8 zeros 0, remainder is 4. So 43. So I need to write like this. Now fractional point ఏదో 0.45 into 8తో నేను మల్టిప్లై చేయాలి, రిపీటెడ్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇది మనకి 3.6. సో ఇంటీజర్ పార్ట్కి వచ్చేస్తే 3. ఇప్పుడు 0.6ని నేను 8తో మల్టిప్లై చేస్తే దిస్ ఈజ్ 4.8. ఇది 4ని పట్టుకు వచ్చేసేయండి. నా 0.8ని 8తో మల్టిప్లై చేసుకుంటే దట్ ఈస్ 6.4. సో 6 పట్టుకు వచ్చేసండి. సో 3 digits. సో నాకు ఏమవుతుందంటే 43.346. ఇది మనకి ఆక్టల్ నెంబర్ సిస్టమ్. నౌ డెసిమల్ నుంచి హెక్సాకి అంటే బేస్ 10 నుంచి బేస్ 16కి కన్వర్షన్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఐఎమ్ కన్సిడరింగ్ 22.64. సో ఇది బేస్ 10 నుంచి బేస్ 16 కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను 22ని 16తో రిపీటెడ్ డివిజన్ చేయాలి. 16 1 16. సో రిమైండర్ is 6. 16 zeros 0. సో రిమైండర్ is 1. సో ఇంటీజర్ పార్ట్ మనకి ఏమవుతుంది 16. సో ఫ్రాక్షనల్ పార్ట్ 0.64 into 16. సో ఇది మనకి 10.24. ఇక్కడ రాస్తున్నప్పుడు మైండ్లో పెట్టుకోండి 10 అయితే మనకి హెక్సాలో 10 ఉండదు, కానీ మనం ఏతో రిప్రజెంట్ చేయాలి. 0.24 into 16 that is 3.84. సో 3. సో నేను 2 digitsకి నేను రౌండ్ ఆఫ్ చేసుకుంటే నా ఆన్సర్ 16.83. సో ఈ విధంగా మనం ఎనీ రాడిక్స్ ఆర్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి ఎనీ రాడిక్స్కి మనం కన్వర్ట్ చేయొచ్చు.